ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి. రాత్రంతా దేవుడు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటేమనగా కీర్తనలు 37, 34 వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. యెహోవా కొరకు కనిపెట్టియుండుము, ఆయన మార్గములను అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అని మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉండొచ్చు. లోకంలో పరిస్థితులు మన హృదయాన్ని కొన్నిసార్లు నిరాశకు గురిచేస్తాయండి. మరి దుష్టుడు అభివృద్ధి చెందుతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటది. ఎవరైతే ఈ లోకంలో మరి అన్యజనంగా నిలబడతారో లేదంటే తప్పు త్రోవలో నడుస్తూ సంపాదించాలి అనుకుంటారో వారు మాత్రమే అభివృద్ధి చెందినట్లుగా ఉంటది. న్యాయంగా జీవించేవారు వెనకబడిపోతున్నట్టు వారి ఆర్థిక పరిస్థితి బాగోలేనట్టు కనిపిస్తుంది. అలాంటి వేళల్లో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మన కోసం ఈ వాగ్దానం ఇస్తున్నాడండి. ఈ సందేహాలన్నిటికీ సమాధానం ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. మరి ఆయన కొరకు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటామో, ఎవరైతే ఆయన కొరకు కనిపెడుతూ ఉంటామో, ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ఉంటామో వారేం చేస్తారంటే అండి, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చింపచేస్తానంటున్నాడు ఈరోజు. మన ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. మరి కీర్తనాకారుడు 37 అధ్యాయంలో మరి ఆ కాలంలో మరి దుష్టుడు ధనవంతులుగా ఎదగటం మనం చూడొచ్చు ఆ కీర్తనలో. మరి నీతిమంతులు బాధల్లో ఉన్నారు. ప్రజలు దేవుని వాక్యం ఎక్కడా అని ప్రశ్నిస్తూ ఉన్న సమయంలో అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రజలకు ఒక ముఖ్యమైన బోధన ఇస్తున్న వాక్యమండి ఈ వాక్యమంతా. దేవుని మాటల యొక్క సారాంశం ఏంటంటే దుష్టుల యొక్క మరి విజయం తాత్కాలికంగా ఉంటుందని మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అలనాడు 37 కీర్తనలో కూడా మరి భక్తుడితో అదే విధంగా మాట్లాడారు. దుష్టులు కొంతకాలం వరకే వారికి విజయం వస్తది. అది తాత్కాలికం కాదు. నీతిమంతులు నిరీక్షణ వృధా కాదండి. దేవుడు నీతిమంతులు కలిగిన వారికి ఎప్పుడూ కూడా తప్పక మేలు చేస్తాడు. దేవుడు సమయం ఆలస్యం అయినా చొప్పున కానీ వారికి తప్పకుండా అది సంపూర్ణంగా ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఈ వాక్యంలో దేవుడు మనకు మూడే 3 ఆజ్ఞలిస్తున్నాడండి. యెహోవా కొరకు నిరీక్షించుము. నీ పరిస్థితి మారుతది. నువ్వు నమ్ముమని చెప్తున్నాడు. ఆయన మార్గాన్ని అనుసరించమని చెప్తున్నాడు. సత్యాన్ని వదలవద్దంటున్నాడు. ఆయన నిన్ను ఉన్నత స్థానంలో ఉంచుతాడు. నిన్ను ప్రోత్సహించి నీ చేతులు పట్టుకొని మన ముందుకు నడిపిస్తానని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నాడండి. నీవిప్పుడు కష్టాల్లో ఉండొచ్చు. భయంతో నిన్ను ఆవరించి ఉండొచ్చు. కానీ నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను హెచ్చించే వారిగా ఉంచుతాడు. అదే రీతిగా నిన్ను అనేక మందికి దీవెనకరంగా చేయబోతాడు. ఒక వ్యక్తిని నేను చూసి ఉన్నాను ఈ లోకంలో ఒకతను సాక్ష్యమండి. మరతను చిన్న వయసు నుంచి తన తల్లిదండ్రులు ఎంతగానో బ్రతుకుచున్న సమయంలో మరి తాను మంచి చదువు కావాలి, మంచిగా ఎదగాలనే విధానంలో మరి ఆళ్ళ కుటుంబ పరిస్థితి బాగోలేకపోయినా కష్టపడుతూ, పని చేస్తూ, చదువుకొని ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు తన తల్లిదండ్రులు మరి ఆళ్ళెవ్వరు కూడా అనుకోని ఉండకపోవచ్చు. నా యొక్క కుమారుడు గొప్పవాడవుతాడు. తన కింద కొంతమంది పనులు చేస్తారు అని చెప్పి. కానీ దేవుడు మార్గాల గుండా వెళ్ళాలి అంటే మనం దేవుడికి దగ్గరగా ఉండాలి. మరి ఆ కుటుంబం దేవుడితో సన్నిహితంగా ఉంది. తల్లిదండ్రులు చిన్న వయసు నుంచి ప్రార్థన చేయటం, దేవుని మీద ఆధారపడటం, విశ్వాసం కలిగి జీవించటం, ఏది అవసరమైనా దేవుని సన్నిధిలో అడగటం మాత్రం నేర్పించి ఉన్నారు. వారి దగ్గర ఆస్తులు, అంతస్తులు ఇవన్నీయు లేకపోయినా, తనకి అన్నీ ఇవ్వలేకపోయినా, ఉన్న దానిలో ఆ బిడ్డను దేవుని భయభక్తులతో పెంచి ఉన్నారు. ఆ పెంచిన విధానంలో దేవుడు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు. అనేక మందికి తను చేసే మరి ఆ యొక్క బిజినెస్‌లో అనేక మందికి మరి ఆ జాబ్‌ను కల్పించే విధంగా మరి దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. మనకిప్పుడు ఏమీ లేదు, నేనేమి చేయలేకపోతున్నాను, నాకు ప్రమోషన్ రావట్లేదనో, నాకు ఉద్యోగం రావట్లేదనో, ఇంకో దాని కోసం మరి నేను ఇలాగే ఉంటానా అని మనలో ఎన్నో ప్రశ్నలొస్తూ ఉంటాయి. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తానని చెప్పి. మన పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండవండి. దేవుడితో మన పరిస్థితులు మారుస్తూ ఉంటాడు. శ్రమలొస్తాయి, కష్టాలొస్తాయి, వ్యాధులొస్తాయి, బాధలొస్తాయి. కానీ అవన్నీ కూడా శాశ్వతమైనవి కావు. తొలగిపోతూ ఉంటాయి. మరి అవి వచ్చి సమయానికి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మన దేవుడి యొక్క ఆశీర్వాదం, కృప మాత్రం నిలిచి ఉంటదండి మన మీద. నిలిచి ఉండబట్టే మనం సజీవులుగా ఉన్నామని గుర్తించాలి.
ఆ రీతిగా మనం ప్రతిరోజు కూడా మరి దేవుని వాక్యానుసారమైన జీవితం కలిగి జీవించాలి. యెహోవాను నిరీక్షించిన వారేం జేస్తారంటే నూతన బలం పొందుకుంటారని యెషయా గ్రంథం 40:31లో చూడొచ్చు. ఆయన సన్నిధిలో ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటామో నూతన బలాన్ని పొందుకుంటామంట. నీతిమంతులను యెహోవా విడువడు అని చెప్పి కీర్తనకారుడు 37:28లో చూడొచ్చు. మరి సమయానుకూలంగా దేవుడు మనకి అనుగ్రహిస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. మనకు మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం చేసినప్పుడు దేవుడు ఏం చెప్తాడండి? సాత్వికులు ధన్యులు వారు దేవుణ్ణి చూసెదరు అని చెప్తున్నారు. మన సాత్వికం కలిగి ఉన్నప్పుడైతే మన తండ్రిని మనం చూడగలుగుతామంట. మరి మనలో స్థిరమైన మనసు, సిద్ధపాటు కలిగిన మనసు ఉండి, మన దేవుని సన్నిధిలో మనం నిరీక్షణ, విధేయత, మరి విశ్వాసం ఉన్నప్పుడు ఈ మూడిటి కలిసి ఉన్నప్పుడే మనల్ని మాత్రం దేవునికి అనేక మందికి ఆశీర్వాదకరంగా మనల్ని మారుస్తాడంటండి మన తండ్రి. అట్టి స్థితిలో మనమందరము కూడా ఉండి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే మనలో దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించటం, మరి దేవుని యందు విధేయత చూపించటం, విశ్వాసం కలిగి ఉండటం ఇవ 3 కూడా మన జీవితంలో ఉన్నట్లయితే మనం అనేక మందికి మరి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడేవారిగా ఉంటామండి. మరి ఇంకెవరైనా మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలపండండి. మీరు ఈ వీడియోస్ మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌లు. మరి ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులైనట్లయితే మీరు కూడా మరి కొద్దిమంది ఆత్మలు రక్షించడానికి సహాయం చేసిన వారవుతారు. మనం దేవుడు కృపావార్త ప్రతిరోజు దేవునిది మరి మాట్లాడుచూ ఉన్నారు ఆయన వాక్యం ద్వారా. తర్వాత మనం ప్రార్థన చేసుకుంటున్నాము. మరి పర్సనల్‌గా కొంతమంది బిడ్డలు మెసేజ్ పెడుతున్నారు. వారి కుటుంబంలో ఉన్నటువంటి అవసరతల నిమిత్తము మరి వాటి గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము. మనందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తయగు దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతియగు రాజా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సహాయకుడవు, సంరక్షకుడవు, పోషకుడవైన నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు మా ప్రియ బిడ్డలతో మీరు మాతో మాట్లాడి ఉన్న దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో కనిపెట్టుట మాకు నేర్పించండి. నీ మార్గమును నా తండ్రి మాకు చూపించమని కోరుచున్న ఈ లోకములో భూమిని స్వతంత్రించుకున్నట్లుగా నిన్ను హెచ్చింపచేస్తానని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మీరు మమ్మల్ని మారుస్తానని మాట్లాడుచున్నారు. ఈరోజు మా స్థితిని బట్టి మేము కుంగిపోయి ఉండొచ్చు. కానీ ప్రభా మీరు మా ఎడల నా తండ్రి ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారని మీరు మాతో మాట్లాడుచున్నారు. నిన్ను అనేక మందికి నా తండ్రి ఆశీర్వాదకరంగా మారుస్తానని మాట్లాడుచున్న దేవానికి వందనాలు. మా పట్ల అనేక ఉద్దేశములు, ప్రణాళికలు కలిగి ఉన్న దేవుడు. కానీ నీ సన్నిధికి మేము దూరమైపోతూ, నీ చిత్తమేమిటో నీ సన్నిధిలో అడగకుండా మా సొంత నిర్ణయాలతో నా తండ్రి మా జీవితాన్ని మేము పాడు చేసుకుంటున్నామేమో ప్రభా! ఈరోజు నీ సన్నిధిలో నా తండ్రి మా ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి నీకు అప్పగిస్తున్నామయ్యా. మా ప్రియబిడ్డల జీవితాల్లో ఇంకా నా తండ్రి ఎవరైతే నా తండ్రి ఒంటరిగా నా తండ్రి బాధతో, దుఃఖముతో నా తండ్రి బాధపడుచూ ఉన్నారేమో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి అవస్థతులు, వారి అక్కరలు, వారి ఇబ్బందులన్నీ మీరు తీర్చమని కోరుచున్నాం. నా తండ్రి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం, నా తండ్రి జాబ్స్ కోసం, వ్యాపారాల కోసం నా తండ్రి, నాయన స్టడీస్, హైయర్ స్టడీస్ కోసం నా తండ్రి, నాయన అనేక మంది బిడ్డలు ప్రభా నా తండ్రి ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచు ఉన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. ప్రతి బిడ్డల పక్షాన మీరు కార్యమును జరిగించండి నా తండ్రి. ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్, 10th క్లాస్ ప్రభా, డిగ్రీ ఎగ్జామ్స్ ప్రభా, ఆయా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డలకు నా తండ్రి జ్ఞానమునివ్వండి, మంచి ఆరోగ్యమునివ్వండి, భద్రతను అనుగ్రహించండి. వారు చదివిన ప్రశ్నలు అందులో వచ్చి జ్ఞానవంతుగా బిడ్డలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులై వారికి నూతన భవిష్యత్తును మీరు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ రోజంతా నీ కృపాక్షేమము మా వెంట ఉంచండి నా తండ్రి. ఈరోజు మాకిచ్చిన వాగ్దానాలు ప్రభా మా ప్రియ బిడ్డల జీవితాల్లో, మా జీవితాలు మేము పొంది ఉన్నామని నమ్ముచున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారి జీవితాల్లో నా తండ్రి వారికి ఆ యొక్క వాగ్దానాన్ని ఫలభరితము చేసిన ఆయన మీరే మాకు సహాయకుడిగా, సంరక్షకుడిగా, పోషకుడిగా, తండ్రిగా ఉండి ఈ రోజంతా నీ కృపాక్షేమములు మా ప్రియబిడ్డల చుట్టూ, మా చుట్టూ ఉందని నమ్ముచు త్వరలో రానయున్న యేసు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాదికుల అనంత నాశనం ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.